జూన్ 9వ తేదీ జరిగినటువంటి ఎగ్జామ్‌లో డీఎస్సీకి అడిగిన ప్రశ్నలు చూద్దాం ఒకసారి ఏమడిగారో? ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? చూడండి ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు? యాంటోనియో గుటెరస్ అనమాట. ఇతను పోర్చుగల్ దేశానికి ఒకప్పుడు ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. యాంటోనియో గుటెరస్. అతను 2017 జనవరి 1వ తేదీ నుంచి ప్రధాన ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడనమాట. ప్రస్తుతం అలాగనే కొనసాగుతూ ఉన్నాడు యాంటోనియో గుటెరస్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. రామచరితమానస్‌ను ఎవరు రచించారు? రామచరితమానస్‌ను రచించిన వారు తులసీదాస్ అనమాట. అక్బర్ ఆస్థానంలో ఉంటాడనమాట తులసీదాస్. అంటే ఇవి చరిత్ర రిలేటెడ్‌గా ఉన్నటువంటి గ్రంథాలనమాట. కాబట్టి అవి కూడా మనం చూసుకోవాలి. ఇక రాస్తున్న వాళ్ళు ఉన్నారు కదా! ఇంకా డీఎస్సీ వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇట్లాంటి గ్రంథాలన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి. అదే పుస్తకాలు ఉంటాయన్నమాట. ఓకేనా? ప్రధానమంత్రులు రాసిన పుస్తకాలు, రాష్ట్రపతులు రాసిన పుస్తకాలు, ఇప్పుడు ఈ సంవత్సరం గొప్ప గొప్ప వాళ్ళు రాస్తున్న పుస్తకాలు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి. కాబట్టి పుస్తకాలు, గ్రంథాలు అడుగుతూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. రామచరితమానస్‌ను రచించింది ఎవరంటే తులసీదాస్. థర్డ్ క్వెషన్. 'మై జర్నీ' అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? చూడండి 'మై జర్నీ' పుస్తకం ఏపీజే అబ్దుల్ కలాం. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన గొప్ప శాస్త్రవేత్త అని మనందరికీ తెలుసు. ఆయన రాసిన పుస్తకమే ఈ 'మై జర్నీ'. 'మై జర్నీ' అనగా నా జీవన గమనం అని అర్థం. నా జీవన గమనం అనమాట. చాలా పుస్తకాలు రాసాడు ఈయన. చాలా పుస్తకాలు రాసాడనమాట. 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అనే పుస్తకం కూడా బాగా ఇంపార్టెంట్. 'వింగ్స్ ఆఫ్ ఫైర్'. 'ద ఇగ్నైటెడ్ మైండ్స్' మరొక పుస్తకం. 'ద ఇగ్నైటెడ్ మైండ్స్'. 'ఇండియా 2020' మరొక పుస్తకం ఇది. 'ఇండియా 2020'. 'టర్నింగ్ పాయింట్స్' కూడా మరొక పుస్తకం అనమాట. 'ఇన్స్పైరింగ్ థాట్స్' అనేది మరొక పుస్తకం. ఇట్లాంటి పుస్తకాలు రాసాడు. ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం అనమాట. కొన్ని పుస్తకాలు ఏకంగా 2 అడిగాడు చూడండి ఒకే ఎగ్జామ్‌లో. కాబట్టి పుస్తకాలు బాగా చూసుకోండి అందరూ కూడా. నెక్స్ట్ క్వెషను. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తి ఎవరు? చూడండి ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరు అని అడిగాడనమాట. ఆన్సర్ అటల్ బిహారీ వాజ్‌పేయి. అటల్ బిహారీ వాజ్‌పేయి గారు 1977లో ఆయన విదేశాంగ మంత్రిగా కొనసాగుతూ ఉంటాడనమాట. ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీలో ఆయన హిందీలో ప్రసంగించడం జరుగుతుందనమాట. అలా హిందీలో ప్రసంగించిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డులో ఉన్నాడు. ఆయన తర్వాత హిందీలో ప్రసంగించిన వ్యక్తి ఎవరంటే గనక ఈ ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ హిందీలో ప్రసంగిస్తాడనమాట. కాబట్టి ఇద్దరున్నారు ఇప్పటివరకు. కాబట్టి నరేంద్ర మోడీని కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. రానున్న ఎగ్జామ్స్‌లో అడిగే ఛాన్స్ ఉందనమాట. కాబట్టి ఐక్యరాజ్య సమితి గురించి ఖచ్చితంగా మీరు చూసుకోవాలనేది ఇక్కడ మీకు అర్థమవుతూ ఉంది. ఆల్రెడీ ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరని అడిగాడు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి ఎవరని అడిగాడు. ఒకటే షిఫ్ట్‌లో చూడండి. అంటే ఐక్యరాజ్య సమితి గురించి ఖచ్చితంగా బిట్‌లో అడుగుతాడు. కాబట్టి ఐక్యరాజ్య సమితిని మొత్తం సెర్చ్ చేసుకొని అది ఎప్పుడు ఏర్పడింది? దాని ప్రధాన కార్యాలయం ఏంటి? అందులో ఎన్ని దేశాలున్నాయి? ఎన్ని భాషలున్నాయి? ఎన్ని అంగాలున్నాయి? అంగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? అంగాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా చూసుకొని వెళ్ళాలి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్స్ ఉంటారనమాట 9 మంది మొత్తం. ఆ 9 మంది విషయాలు చూసుకొని వెళ్ళాలనమాట. కాబట్టి చూసుకోండి ఐక్యరాజ్య సమితి గురించి మొత్తం అంతా కూడా. క్వెషన్ నెంబర్ 5. గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా నవంబర్ 11 నుంచి నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయి. అదే జాతీయ గ్రంథాలయ దినోత్సవం అయితే గనక ఆగస్టు 12 జరుగుతుందనమాట. చూడండి పుస్తకాల పరంగానే గ్రంథాలయం కూడా అంటే కూడా పుస్తకాలే కదా! ఎందుకంటే ఉపాధ్యాయుల అంటే టీచర్లకు సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి ఇట్లాంటివి అడుగుతారనమాట ఎక్కువగా. కాబట్టి వాటిని బేస్ చేసుకొని చదువుకోవాలా. చిన్న పిల్లల గురించి, పుస్తకాల గురించి, గ్రంథాలయాల గురించి, ఓకేనా, పాఠశాలల గురించి ఖచ్చితంగా బిట్లు పడుతూ ఉంటాయి. ఓకేనా. కాబట్టి వాటిని కూడా కొద్దిగా బేస్ చేసుకొని ఎలా అడుగుతారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయని సెర్చ్ చేసుకొని చదువుకోండి అందరూ కూడా. గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి నవంబర్ 20వ తేదీ వరకు నిర్వహించబడతాయి. అదే జాతీయ గ్రంథాలయ దినోత్సవం అయితే ఆగస్టు 12 అనమాట. జాతీయ గ్రంథాలయ దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 12 గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వెషన్. యక్షగానం నృత్యం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? యక్షగానం నృత్యం అనేది కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తారు. చూడండి నృత్యాలు అనేది కామన్‌గా అడిగే బిట్ అనమాట డీఎస్సీకి. ఏ ఎగ్జామ్స్‌కైనా సరే.
డాన్సెస్ పైన మనకు ఖచ్చితంగా పట్టు ఉండాలి. భరతనాట్యం తమిళనాడు, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, యక్షగానం కర్ణాటక, కథాకళి కేరళ, మోహిని అట్టం కేరళ, కథక్ ఉత్తర భారతదేశం, ఒడిస్సా, మణిపురి మణిపూర్, ఓకేనా, సత్రియ అస్సాం. ఇట్లాంటి నృత్యాలే కాకుండా జానపద నృత్యాలు చూసుకొని వెళ్ళాలి. జానపద నృత్యాలు ఉంటాయి, గిరిజన నృత్యాలు ఉంటాయి. ఓకేనా, మనకు ఏది గిరిజన నృత్యమే జానపద నృత్యం అని అడగడు కానీ ఆ రాష్ట్రాలలో ఏ ఏ నృత్యాలు ఉన్నాయనేది ఇంపార్టెంట్. ఆ నృత్యాలకు ఏ నృత్యకారులు చాలా ప్రసిద్ధి, కొన్ని 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 నాట్యాలు కొంతమంది నృత్యకారులు ఉంటారనమాట. కనీసం అవి చూసుకొని వెళ్ళాలి. కాబట్టి సెర్చ్ చేసి చక్కగా అవన్నీ చూసుకొని ఎగ్జామ్స్కి వెళ్తే ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఖచ్చితంగా. ఓకే, క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ కంపల్సరీగా చేయాలి. ఓకేనా, ఖచ్చితంగా యూట్యూబ్ చేసే వాళ్ళు క్లాసులు మీరు వింటున్నారంటే కనుక వారిని ప్రోత్సహించాలి. లేకపోతే అసలు ఆ క్లాస్ మీరు వినాల్సిన అవసరం ఉండదు. మీకు వింటున్నారంటే మీకు ఇష్టం ఉంటేనే వింటుంటారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేయాలి. కాబట్టి ఓకేనా, దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం అవుతుందన్నమాట. ఇక మీ లైక్స్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకొని పోతాయి మరిన్ని క్లాసులు చేయడానికి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఏం అడిగారో. ఓకేనా, ఈ పాటలీపుత్రం ప్రస్తుత పేరేంటి అని అడిగారని తెలుస్తుంది. పాటలీపుత్రం ప్రస్తుత పేరు ఏదంటే కనుక పాట్నా అనమాట. బీహార్ రాజధాని పాట్నా ఉంది కదా, ఆ పాట్నా ఒకప్పుడు దాన్ని పాటలీపుత్రం అనేవాళ్ళు అనమాట. చాలా పురాతనమైన నగరం అనమాట పాటలీపుత్రం. ఎందుకంటే ఏకంగా మగధ సామ్రాజ్యంలో మొట్టమొదటి వంశం హర్యాంక వంశం అని ఉంటుంది. హర్యాంక వంశానికి చెందిన రాజు అజాతశత్రువు అనే ఆయన ఈ పాటలీపుత్రాన్ని కట్టిస్తాడు. గంగా నది ఒడ్డున ఉంటుందన్నమాట పాటలీపుత్రం. బీహార్లో గొప్ప జలదుర్గం అనమాట ఈ పాటలీపుత్రం. మగధ సామ్రాజ్యానికి చాలా కాలం పాటు రాజధానిగా కొనసాగినటువంటిది ఇదే అనమాట పాటలీపుత్రం. అది ప్రస్తుతం పాట్నా, అక్కడ బీహార్ రాష్ట్ర రాజధాని. కాబట్టి ఈ క్వశ్చన్ అడిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది 2025 ఏప్రిల్ 16వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందనమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణకై వేసిన కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అనమాట. ఏకసభ్య కమిషన్, ఒకే ఒక సభ్యుడు ఉంటాడు, ఏకసభ్య కమిషన్ కాబట్టి అతని పేరు మనం గుర్తుపెట్టుకోవాలి, రాజీవ్ రంజన్ మిశ్రా. ఈ కమిషన్లో నివేదిక ఆధారంగా దీన్ని 3 కేటగిరీలుగా విభజించారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని. గ్రూప్ 1లో రెల్లి దాని ఉపకులాలు 12, గ్రూప్ 2 కింద మాదిగ దాని ఉపకులాలు 18, గ్రూప్ 3 కింద మాల దాని ఉపకులాలు 29. మొత్తం 59 ఉపకులాలకు లబ్ధి చేకూరనుందనమాట. గ్రూప్ 1 వారికి 1% రిజర్వేషను, గ్రూప్ 2 వారికి 6.5% రిజర్వేషను, గ్రూప్ 3 వారికి 7.5 రిజర్వేషన్, 15% రిజర్వేషన్ మొత్తం అనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, గ్రూప్ 1లో ఏంటి, గ్రూప్ 2లో ఏమున్నాయి, గ్రూప్ 3లో ఏమున్నాయి, ఆ రిజర్వేషన్ ఎంత. ఆ కమిషన్ ఎవరు ఆ సభ్యుడు? రాజీవ్ రంజన్ మిశ్రా. చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇక్కడ ఒక బిట్ అడిగినాడంటే దాన్ని ఇప్పుడు రేపు రాజీవ్ రంజన్ మిశ్రా గురించి అడుగుతారు, ఇంకొకరికి ఆ కేటగిరీలో ఎవరెవరు ఉన్నారనేది అడుగుతారు. కాబట్టి ఇట్లా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఎస్సీ వర్గీకరణ, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణను కాస్త సెర్చ్ చేసుకోండి చక్కగా, వాటిని కూడా మైండ్లో పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9, 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశపు ర్యాంక్ ఎంత? చూడండి, ప్యారిస్ ఒలింపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. 2024లో మనకు ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ 2 జరిగినాయి. 2 ప్యారిస్లోనే నిర్వహించబడ్డాయి అనమాట. కాబట్టి ఈ ఒలింపిక్స్ పైన మీరు సెర్చ్ చేసుకొని పోవాలి. 2024లో జరిగినాయి అనమాట. 4 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి అనమాట ఒలింపిక్స్ అనేటువంటివి. కాబట్టి 2024లో జరిగిన ఒలింపిక్స్ను మనం చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ మన భారతదేశ ర్యాంక్ అడిగాడంట, కాబట్టి ఆన్సర్ 71 అనమాట. 71 గుర్తుపెట్టుకోవాలి, 71.